హౌ టు క్రియేట్ జీమెయిల్, హౌ టు యూజ్ జీమెయిల్. అసలు జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు జీమెయిల్ ఎందుకు యూజ్ చేస్తారు. ఓకే, హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రవణ్ రాకెట్ టెక్ కంప్యూటర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మీకు జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలో మనం ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం. చలో స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, మనం అసలు ఎలా వర్క్ అవుతుంది, అసలు మనకు జీమెయిల్ అకౌంటే లేదు, అప్పుడు మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి. దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ హోమ్ పేజ్కి వెళ్తున్నా. ఇక్కడ మీరు జీమెయిల్ అని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ జీమెయిల్ అని టైప్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ బాలో కూడా జీమెయిల్ అని టైప్ చేసుకోవచ్చు, లేదంటే 9 డాట్స్ ఉంది కదా, ఆ 9 డాట్స్ ని క్లిక్ చేసుకొని జీమెయిల్ అని టైప్ చేసుకోవచ్చు. టైప్ చేశాక మనకి ఇక్కడ గూగుల్ వర్క్ స్పేస్ అని చెప్పి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇంతకు ముందు ఏవైతే అకౌంట్స్ యూజ్ చేసినా ఇవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అనమాట. మనకు వేరే అకౌంట్ యూజ్ చేయాలి కదా, యూజ్ అనదర్ అకౌంట్ ఆప్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ జీమెయిల్ ఐడి అడుగుతుంది, ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు నాకు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ రెండు కూడా లేవు అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి, క్రియేట్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఫర్ మై పర్సనల్ యూజ్, దాంతోపాటు చైల్డ్, ఇక్కడ బిజినెస్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 3 ఆప్షన్స్ లో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కువ అంటే పర్సనల్ యూజ్ కోసమే జీమెయిల్ అనేది వాడతాం. ఈ బిజినెస్ అనేది ఎందుకు వాడతారంటే దాంట్లో యాడ్స్ కానీ అవి వస్తాయి అనమాట. చిల్డ్రన్స్ కోసం కూడా యూజ్ చేయడానికి ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ యూజ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఫస్ట్ టైం లాస్ట్ టైం అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ టైం కే వర్ష అని చెప్పి ఇస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ పడుతున్నా. ఇక్కడ మంత్, డేట్, ఇయర్ అడుగుతుంది. ఓకేనా, ఇక్కడ మంత్ ఏదో ర్యాండమ్ గా ఒక మంత్, డేట్ ఇవి ఇచ్చేస్తుంది. ఓకే, ఇయర్ కూడా మనకు ఏ ఇయర్ అది పెట్టేస్తున్నాం. ఇక్కడ జెండర్ ఏది కావాలి మనం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అనేది మనమే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకోవడం. ఎలా కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ వచ్చేసి వర్ష. ఏ మెయిల్ ఐడి అయినా సరే క్యాపిటల్స్ లో రాదు, స్మాల్ లెటర్స్ లోనే ఉంటది. ఏ మెయిల్ ఐడి అయినా సరే అందరి సేమ్ ఉండదు, డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఏ మెయిల్ ఐడి అయినా సరే లాస్ట్ లో @gmail.com అనేది కంపల్సరీ ఉంటది. మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ ఐడి స్మాల్ లెటర్స్ లో ఉంటుంది. నేను ఇక్కడ వర్ష 1 2 3 4 అని చెప్పి టైప్ చేసి @gmail.com అని పెట్టాయి. సేవ్, నెక్స్ట్ పడుతుంది. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకురంట. దిస్ యూజర్ నేమ్ ఇస్ టేకెన్ బై అనదర్, వేరే వాళ్ళు యూజ్ చేసిరంట. ఓకేనా, నేను ఇక్కడ వర్ష కే 2525 అని పెట్టుకుంటున్నా మెయిల్. నెక్స్ట్ ఆప్షన్ పడుతున్నా. ఇది కూడా వేరే వాళ్ళు తీసుకురంట. నేను ఇక్కడ మనకు నేమ్ డిఫరెంట్ గా ఏదైనా తీసుకోవాలన్నమాట. వర్ష కే అంటే ఏంది అదనే తీసుకోవచ్చు, లేదంటే దీంట్లో మనకు నంబర్ కూడా ఏదైనా డిఫరెంట్ గా పెట్టుకోండి. 6872 అని పెడుతున్నా. ఈ నంబర్ ఎవరు తీసుకోలేరు అనుకుంటున్నాను నేను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పెడుతున్నా. ఇది కూడా వేరే వాళ్ళు తీసుకురంట. ఇంకొక నంబర్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ పడుతుంది. ఈ ఐడి అయితే ఎవరు తీసుకోలేరు. మనం ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ విత్ మాక్సిమం లెటర్స్ అండ్ నంబర్స్, సింబల్స్. దాంట్లో లెటర్స్, సింబల్స్ ఇవి యూజ్ చేసుకోమంటుండే. ఇక్కడ షో పాస్వర్డ్ నొక్కితే ఇక్కడ మనం పాస్వర్డ్ కొట్టింది కనిపిస్తుంది అనమాట. అంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ వి క్యాపిటల్ పెడుతున్నా, వర్ష అని చెప్పి టైప్ చేస్తున్నా. ఇక్కడ అంటే మీరు పుట్టిన ఇయర్ కానీ, లేదంటే మనకు ఏ ఇయర్ లో క్రియేట్ చేస్తారు ఆ ఇయర్ కానీ ఇది టైప్ చేసుకోండి. సేమ్ ఇదే మనం కన్ఫర్మేషన్ లో కూడా ఇదే పెట్టుకోవాలన్నమాట. పెట్టేసి నెక్స్ట్ కొట్టగానే మనకి ఇక్కడ మన వెరిఫికేషన్ కోడ్ అడుగుతాడు. మన మొబైల్ తో స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేశాక మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ కొట్ట తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకు మెయిల్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది. దీంతో ఇంకా లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా, సింపుల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, జీమెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. జీమెయిల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ యూజ్ అనేది అకౌంట్ ఆప్షన్ నొక్కుతున్నాం. ఇక్కడ మనకి ఏదైతే మనకు ఐడి ఉందో ఐడి కొట్టేసి ఇక్కడ ఇక్కడ నేను @gmail.com టైప్ చేసి నెక్స్ట్ కొడుతున్నా. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనం పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో అది ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాం. ఎంట్రీ చేసేసి లైట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం జీమెయిల్ లో ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. ఎంట్రీ చేశాక ఇక్కడ వెల్కమ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది కదా, గూగుల్ వర్క్ స్పేస్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, మీరు ఒకవేళ కొత్తగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో అయితే ఇమేజ్ రాదు, మనకు నార్మల్ గా వైట్ షీట్ వస్తుంది అనమాట. మరి ఈ టైంలో
మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కలరింగ్ ఎట్లా వచ్చింది మీకంటే దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఈ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ థీమ్స్ అని ఉంటది. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మనం దీంట్లో ఏ థీమ్ కావాలనుకుంటే మా థీమ్ ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఆ థీమ్ వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు ఫస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏ థీమ్ పెట్టినాం కాబట్టి అది వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ కొడితేనే అది వస్తుంది, లేదంటే రాదు. నేను క్యాన్సిల్ కొట్టాను అనుకో, ఇంతకు ముందు ఏది ఉంటుందో అదే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వేరే వాళ్ళకి సెండ్ చేసుకోవాలి మనం మెయిల్ అంటే కంపోజ్ ఆప్షన్ నొక్కండి. వేరే వాళ్ళకి పంపేటప్పుడు వాళ్ళ మెయిల్ ఐడి మన దగ్గర ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మనం సెండ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం పంపాలనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ అయినా ఇక్కడ యాపిల్ వర్డ్ అని ఆప్షన్ ఉంది కదా, ఇది పంపాలనుకుంటున్నా. ఇది పంపాలి అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తున్నా, ఇక్కడ నేను టూలోకి వెళ్ళేసి ఎవరికి పంపాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకే పంపాలి అంటే అక్కడ మన మెయిల్ ఐడియా కొట్టాలి. లేదు నా ఐడి నుంచి ఇంకా వేరే వాళ్ళకి ఒకేసారి ఇద్దరికి కూడా పంపించచ్చు. అప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ మెయిల్ ఐడి కొట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు నేను టైప్ చేసిన కాబట్టి డైరెక్ట్ నా ప్రొఫైల్ తోనే వచ్చేస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ ఇలానే ఎంత మందికైనా ఒకేసారి పంపించుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ లో మనం దేని గురించి పంపుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నాకు టగల్ నుంచి మెసేజెస్ వచ్చినాయి, యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చినాయి. ఈ విధంగా హెడ్డింగ్ చూపిస్తుంది కదా, ఇలా మీకు కూడా హెడ్డింగ్ ఇచ్చి పంపించాలి అంటే ఇక్కడ మనం హెడ్డింగ్ ఇవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెడుతున్నా, అప్లికేషన్స్ అని పెడుతున్నా. అప్లికేషన్స్ ఫ్రమ్ రాకీటెక్ కంప్యూటర్స్ అని చెప్పి టైప్ చేస్తుంది. అదే సబ్జెక్ట్ లో ఇంకేం టైప్ చేయట్లేదు నేను. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అటాచ్ ఫైల్. ఏవైతే ఫైల్స్ పంపించుకోవాలనుకుంటున్నామో అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను దీంట్లో ఇప్పుడు డెస్క్టాప్ అయినా ఉన్నాయి మనకు, డెస్క్టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. డెస్క్టాప్ లో ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఇప్పుడు యాపిల్ వరల్డ్ కానీ ఇప్పుడు రిషిఫ్ ఫోల్డర్ లో మనకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇవి పంపించుకోవాలంటే కూడా పంపించుకోవచ్చు. ఇక్కడ గాంధీది పీడిఎఫ్ ఉంది, పంపించాలంటే పంపించుకోవచ్చు. శివాజీది ఉంది, ఇక్కడ శివాజీ మీరు సెలెక్ట్ చేస్తున్నా, పీడిఎఫ్ సెలెక్ట్ అయిపోయింది. ఇంకొకటి సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఏం యూజ్ చేయండి అంటే కంట్రోల్ యూజ్ చేయండి. కంట్రోల్ బటన్ పట్టుకొని మనకి ఏది ఫైల్ కావాలో ఈ ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాకు అవసరమైతే ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ ఇక్కడ కంట్రోల్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి ఒకదాన్ని క్లిక్ చేసినప్పుడు ఇంకో దాన్ని క్లిక్ చేస్తే కూడా మనకు వేరే పోతలేవు, రెండు కూడా అంతే ఉంటుంది అనమాట. తర్వాత ఓపెన్ ఆప్షన్ నొక్కండి. ఇవన్నీ ఫస్ట్ ఈ విధంగా లోడ్ అవుతాయి. ఇక్కడ లోడ్ అయినప్పుడు బ్లాక్ కలర్ లో కాకుండా బ్లూ కలర్ లో వస్తాయి. ఆ బ్లూ కలర్ లో వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఇలా వచ్చినప్పుడు మనం సెండ్ ఆప్షన్ కొట్టచ్చు. అండ్ ఇంకొక ఫైల్ పెట్టుకోవచ్చు అప్పుడే అంటే ఇక్కడ మళ్ళీ అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఏ ఫైల్ అయితే కావాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఆప్షన్ నొక్కండి. తర్వాత ఇది కూడా లోడ్ అయిన తర్వాత సెండ్ ఆప్షన్ కొడితే ఇంకా సెండ్ అయిపోతుంది. ఇక్కడ మనది కూడా పెట్టాం కదా మెయిల్ ఐడి, అందుకే ఇక్కడ మనం సెండ్ కొట్టినప్పుడు ఆ మెయిల్ మనకు కూడా వస్తుంది. ఇక్కడ మీ అని చెప్పి మనకు కూడా వచ్చింది. ఇక్కడ మొబైల్ కూడా మెసేజ్ చూస్తే నాకు కూడా మెసేజ్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా అయితే మనము మెయిల్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు కూడా మెయిల్ వచ్చేసింది. ఇలా ఒకేసారి మెయిల్స్ ఎంతమందికైనా చెక్ చేసి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేసుకోండి. మీ ఫోన్ లో కూడా ఇక్కడ డైరెక్ట్ ఫైల్స్ ఏవో ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది. ఈఎంఐ రిపోర్ట్, శివాజీ పీడిఎఫ్, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనము ఒక మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, వేరే వాళ్ళకి ఎలా సెండ్ చేసుకోవాలి, ఈ వీడియోలో మీరు ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫై అని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ లో పెట్టండి. మీకు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.